అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. నమస్కారం నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం. హ్యాండ్ కర్చీఫ్ ఏంటి? ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా. సరే సరే కోపడ దండట్రా. ఏంటిది? పోల్దండ. వచ్చారు సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా సార్. యూ క్యారీ సార్. రెడీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వెళ్ళాడు. ఎందుకు? జల్ జీవన్ మిషన్ 1190 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. సరే సంతోషం. సరిగ్గా మేము చేయలేదు, మేము పగలీసి పారేస్తాము, అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? అభివృద్ధి చేసేస్తాము, ఏదేదో మాట్లాడారు. సరే ఓకే. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా. రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అప్పుడప్పుడు నిద్రపోయి టక్క లేచి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. మనిషినోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉండి చచ్చిపోతాడు. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. దాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఆయన ఎవరో రపాని పెట్టుకున్నాడు. ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. ఎందుకు సహిస్తావు? మంచిది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఏ సినిమా అది? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు. అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఏంటి బాబా అన్న? నువ్వేమన్నావే? ఎవడు అమ్మాయికుడు పాపం తెలియనోడు ఏదో బోర్డు పట్టున్నాడు. నువ్వేమన్నా? ఓహో, కామెడీ చేస్తా. ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యమేమైనా? ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఇదేలా బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయొచ్చు, ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకున్నా అనుకున్నావా? నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీర విహారం చేయొచ్చు. ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి ఎక్కడున్నావు అసలు? ఏం చేస్తున్నావు? నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలే. అసలు కన్సిస్టెంట్ గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. నాకు తెలీదమ్మా. స్పెషల్ బైట్ దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు. పాసు బీకేవులే, నువ్వే రెండు పోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు అంతేగా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.